హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిగా నిఫ్టీ గురించి నేను మండే అంటే జనవరి 22కి మార్కెట్ ఏ విధంగా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వబోతుందో దాన్ని అనాలిసిస్ చేద్దాం. ఆ అనాలిసిస్ మీరు చూడండి ఫ్రెండ్స్. మనము 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీని కానీ మనం అనాలిసిస్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ని ఫామ్ చేసి ఉంది. ఇక్కడ చూడండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా. మూడు ట్రెండ్ లైన్స్ని టచ్ చేసిందంటే మూడు సపోర్ట్ జోన్స్ని, మూడు సపోర్ట్స్ని, మూడు రెసిస్టెన్స్ టచ్ చేసిందంటే సిమెట్రికల్ ట్రయాంగిల్లో ఉన్నట్టే లెక్క. ఇది మనం అనుకున్న విధంగానే సిమెట్రికల్ ట్రయాంగిల్లోనే ఫామ్ అయిపోయింది. సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా. తర్వాత ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుంటే ఓకే. ఇప్పుడు ట్రెండ్ లైన్ని మనం డ్రా చేసుకున్నాం కాబట్టి ఓకేనా. ఇక్కడ ఈ డ్రాయింగ్స్ కట్ చేద్దాం ప్రస్తుతానికి. అక్కడ ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఈ ట్రెండ్ లైన్ విషయానికి మనం వస్తే ఈ ట్రెండ్ లైన్ని ఇది హెవీ క్యాండిల్స్ అయితే బ్రేక్అవుట్ చేయలేదు. అదవుతుందా? హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయకుండా స్మాల్ క్యాండిల్తోనే బ్రేక్అవుట్ చేసింది. మార్కెట్ అనేటువంటిది ఈ ట్రెండ్ లైన్ కిందనే ట్రేడ్ అవుతుంది. రేపటి దినాన కానీ ఈ ట్రెండ్ లైన్ కానీ ఇలా బ్రేక్అవుట్ చేసింది అనుకో, అప్పుడు పైకి వెళ్తుంది మార్కెట్. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇక్కడ దాకా వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు చక్కగా అర్థమైతే ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తాయి. అర్థం కాకలేదంటే మాత్రము ఈ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకోవడమే ఉంటుంది, కానీ గెలవటం అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఇది బాగా అండర్స్టాండింగ్లోనికి రావాలి. అండర్స్టాండింగ్ చేసుకోలేని వాళ్ళు దీన్ని చేయలేరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇక్కడ ఇట్లా. రేపు మార్కెట్ అనేటువంటిది, రేపు అంటే మండే అని అర్థం. రేపు శనివారం కదా, రేపు మార్కెట్ లేదు కదా అనుకోకండి. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ చెప్పడం కరెక్ట్. ఇలా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇలా పోయి మరలా ఇలా కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లెవెల్ చూసుకొని మళ్ళీ ఈ లెవెల్ దాకా వచ్చే అవకాశం ఉంది. అర్థమవుతుందా? సరే, లేదు ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము ఇలా సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా ఈ ట్రెండ్ లైన్ దాకా వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ కడిచి మళ్ళీ ఇలా బ్రేక్ చేసిందంటే మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. ఓకేనా. అలా కూడా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, దీనికి లెవెల్స్ నేను గీసిస్తాను. గీసిచ్చే ముందు మీకు నేను మంచిగా గైడెన్స్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఆప్షన్స్లో మీరు దీన్ని ట్రేడ్ చేయవద్దని చెప్తాను. ఆప్షన్స్, కాల్ ఆప్షన్ కొనండి, పుట్ ఆప్షన్ కొనండి అని చెప్పేసి ఫోన్ కాల్ చేసి మనల్ని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు వన్స్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయగానే మీ ట్రేడింగ్ అకౌంట్ అనేటువంటిది కాల్ సెంటర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని వాళ్ళు మోటివేట్ చేసి ఏమంటారంటే, మేము కాల్స్ ఇస్తాము, మాకు ఈ విధంగా ప్రాఫిట్స్ మా దగ్గర ఉన్నాయి, మేము ఈ విధంగా ప్రాఫిట్స్ ఇస్తాం, మా ప్రాఫిట్స్ మీరు చూడండి, 2 ఫ్రీ కాల్స్ ఇస్తాం, మార్కెట్లో నుంచే మీకు నేను డబ్బులు తీసిస్తాను, అప్పుడు నాకు డబ్బులు కట్టండి, నెలకు 15,000 అట్లా కట్టండి అని చెప్పేసి మిమ్మల్ని రకరకాలుగా మోటివేట్ చేస్తుంటారు. దయచేసి వాళ్ళు ఎవరు కూడా నమ్మకండి. ఎందుకంటే వాళ్ళలో ఏంటంటే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తామని చెప్తారు. అది బ్యాంక్లో ట్రేడ్ చేసినప్పుడు వాళ్ళకి, ఎందుకంటే దీంట్లో తీటా వాల్యూమ్ అనేది ఉంటుంది, అంటే టైం డికే, ప్రీమియం డికే వాల్యూమ్ ఉంటుంది. ప్రీమియం డికే అనేటువంటి దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎంత స్పీడ్గా పెరుగుతుందో దానికి 10 రెట్లు స్పీడ్గా తగ్గుతుంది. ప్రీమియం పెరిగినట్టే ఉంటుంది. వితిన్ 1 సెకండ్లోనే 2 సెకండ్లోనే అది ప్రీమియం, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 100 రూపాయలకి ప్రీమియం పోయిందనుకోండి. అది 100 రూపాయలకి ప్రీమియం పోవడానికి ఒక 5 మినిట్స్ తీసుకుంటే 100 రూపాయల కానించి 80 రూపాయలు కానీ 70 రూపాయలు అవడానికి 1 సెకండ్ పట్టుద్ది. ఆ విషయాన్ని వాళ్ళకి తెలుసు, కానీ లాభం వచ్చినప్పుడే వాళ్ళు చూయించుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ట్రేడ్ చేశారంటే, వాళ్ళకి ట్రేడింగ్ అనేటువంటి మీకు అవకాశం ఇచ్చారంటే ఖచ్చితంగా మీ డబ్బులన్నీ దాంట్లో పోతాయి. దయచేసి నేను మీకు చెప్తున్నాను,
అసలు మీరు అటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేటువంటి దాని జోలికి మీరు పోకండి. మీ దగ్గర ఒక మంచి క్యాపిటల్ అంటే 5 lakhs 5 lakhs పైన అట్లీస్ట్ మినిమం ఒక ఫ్యూచర్స్లో మినిమం ఒక 3 లాట్స్, ఒక 3 నుంచి పైన ఎన్ని లాట్స్ అయినా మీరు వేసుకొని నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీ లాట్స్ వేసుకొని ఫ్యూచర్స్లో మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మనం చెప్పేటువంటి వీడియోస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ ప్రైస్ ప్రకారంగా దాన్ని ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే 3 months ఎక్స్పైరీ మనం తీసుకున్నామంటే ప్రాఫిట్ వచ్చినప్పుడే మనం ఎగ్జిట్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని ఎగ్జిట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇదిగో ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్లో ఉంది కదా. ఇది రేపు ఈ 2 లైన్స్ని బ్రేక్ కొట్టింది అనుకోండి, అప్పుడు మూమెంట్ అనేటువంటి పైకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఒకవేళ కానీ ఇలా బ్రేక్ చేసి ఇలా ఈ ట్రెండ్ లైన్ దాకా ఇలా వచ్చి మళ్ళీ కిందకి ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇదిగో ఈ బొమ్మని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు లెవెల్స్కి ఇస్తాను, ఆ లెవెల్స్ ప్రకారం కూడా మీరు ట్రేడ్ చేసుకోండి. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోండి. దయచేసి ఆప్షన్స్లో ఎవరు రాకండి. అది బిగ్ ప్లేయర్ గేమ్. బిగ్ ప్లేయర్ అయినటువంటి వాడు వచ్చి ట్రాప్ చేసేస్తాడు. బ్రేక్అవుట్ చేసినట్టే చేసి మనల్ని పైకి తీసుకెళ్ళినట్టే వెళ్ళి కింద తీసుకెళ్ళినట్టే బ్రేక్అవుట్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేసి కిందకు తీసుకొస్తాడు. మార్కెట్ని కిందకు తీసుకొస్తాడు. వాళ్ళు ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు 5,000 కోట్లు అటు పెట్టుకొని వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు పక్కనే. ఎందుకంటే వాళ్ళకి అదే పనిలో ఉంటారు. కానీ మనం ఏమనుకుంటాము, సో 30 లక్షలు 30,000 20,000 మహా అంటే ఒక 50,000 పెట్టుకొని వచ్చి లక్షలు సంపాదిద్దామని చెప్పేసి అనేటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటికి వస్తాము. యాక్చువల్గా మనం తీసుకొచ్చేటువంటి అది అమౌంట్ కూడా వాళ్ళకే ప్రీమియం మనం వాళ్ళకి చెల్లిస్తున్నట్టు లెక్క. వాళ్ళే కొట్టుకొని వెళ్ళిపోతారు మన డబ్బంతా కూడా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎవరైతే ఈ సైకాలజీలో ఉంటారో ఈ 30,000 తీసుకొచ్చి 40,000 తీసుకొచ్చి మనం లక్షలు సంపాదిద్దాం అనేటువంటి ఒక మైండ్ సెట్లో దీంట్లోకి వస్తారు. వచ్చి దీంట్లో డబ్బులు పోగొట్టుకొని ఏడ్చుకుంటూ బాధపడుతూ మేము స్టాక్ మార్కెట్లోకి వచ్చామండి, దాంట్లో డబ్బు పోగొట్టుకున్నామండి, 20 లక్షలు పోగొట్టుకున్నామంటారు. సో వచ్చి పోగొట్టుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళే. సో 20,000తో 30,000తో మేము ట్రేడ్ చేసి దీంట్లో డబ్బు సంపాదిస్తామన్న మాట అబద్ధం. దాన్ని సంపాదించలేడు. ఈ 1,000 కోట్లు బిగ్ ప్లేయర్కి 1,000 కోట్లు పెట్టి ట్రేడ్ చేసేవాడికి 2,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి ట్రేడ్ చేసేటువంటి వాళ్ళకి మీరు ఆహారం. వాళ్ళు పండగ చేసుకుంటారు మీరు ఇచ్చేటువంటి ప్రీమియమ్స్ని బట్టి. దయచేసి దీంట్లో మీరు ఫ్యూచర్స్లో తప్ప ఆప్షన్స్లో దయచేసి ట్రేడ్ చేయకూడదని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? మీకు అంతగా ఈ స్టాక్ మార్కెట్లో మీరు ఫస్ట్గా మేము వచ్చాము, అసలు ట్రేడింగ్ అంటే ఏంటో తెలీదు, ఎలా ట్రేడ్ చేయాలని అర్థం కావట్లేదు మాకు అనుకున్నటువంటి వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏ విధంగా మనము ట్రేడ్ చేస్తే మనం ప్రాఫిట్ అనేటువంటి దాన్ని బుక్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం ఈ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వచ్చు అన్న విషయాన్ని నేను మీకు గైడ్ చేస్తాను. ఓకేనా? ఇదే కాకుండా మన ఛానల్లో ఇవే కాకుండా రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అని మీరు ఏమాత్రం నష్టం రాకుండా ఒక నష్టం వచ్చినా ఒక 1,000 రూపాయలు ఒక 2,000 రూపాయలు నష్టం వచ్చే విధంగా కొన్ని స్ట్రాటజీస్ ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అని 3 బుల్లిష్ క్యాండిల్ 3 బెరిష్ క్యాండిల్ టెక్నిక్ అని చెప్పున్నాను. మన ఛానల్ అంతా చూసి లోపలికి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు స్ట్రాటజీస్ దొరుకుతాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మీరు నిఫ్టీలోనే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మన ఛానల్ చూస్తూ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోండి, అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ పొందుకుంటారు. ఓకేనా? ఇప్పుడు లెవెల్స్ గీయడం, సో ఈ ట్రెండ్ లైన్స్ని పర్ఫెక్ట్గా లెవెల్స్ని గీయడం అయిపోయింది కదా నిఫ్టీలో. ఈ లెవెల్స్ ప్రకారంగా మీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోండి. దీంట్లోకి ఆప్షన్స్లోకి దయచేసి రాకండి. ఎందుకంటే ఆ ప్రీమియం డికేని మీరు కంట్రోల్ చేయలేరు. ఈ యొక్క ట్రేడర్స్ యొక్క సైకాలజీ ఎట్లుంటుందంటే ఎక్కువ లాస్ వచ్చినప్పుడు పైకి వస్తుంది వెయిట్ చేస్తుంటాడు, అది రాదు. అర్థమవుతుందా? కిందకి పోవటమే తప్ప పైకి రాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత లాభం అనేది తక్కువ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేస్తాడు, లాస్ ఎక్కువ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేయడానికి ఇష్టపడ్డు. అదే ఎమోషన్ అక్కడ కంట్రోల్ చేయలేడు. ఆ ట్రేడర్స్ యొక్క సైకాలజీ అలా ఉంటుంది కనుక దీన్ని రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటి దాన్ని చేయలేరు. దయచేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోకి ఎవరు రాకండి, చేయకండి. ప్రీమియమ్స్లో
ప్రీమియం, ఎందుకంటే 30,000కి ఎక్కువ ప్రీమియమ్స్ వస్తున్నాయి కదా, ప్రీమియం అమౌంట్ ఎక్కువ వస్తుంది. జస్ట్ ఒక ₹3 ఒక ₹10 నెంబర్ చేంజ్ అయిందంటే మనకి దీంట్లో డబ్బులు జస్ట్ ఒక 30,000కి ఒక 10,000 20,000 వచ్చేస్తున్నాయి, ఇంత ప్రాఫిట్ ఎవరు ఇస్తారు అని చెప్పేసి ఒక బ్యాడ్ సెంటిమెంట్తో, ఒక బ్యాడ్ సైకాలజీతో వస్తాడు మనిషి. అప్పుడు ట్రేడర్ అలా వస్తాడు కనుక ఫస్ట్ మార్కెట్లో కొత్తగా వచ్చేవాళ్ళు ఈ సైకాలజీతో వస్తారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ మోసపోతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఇక్కడ ట్రేడ్ చేయకండి, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీలోకి పోదాం. సో బ్యాంక్ నిఫ్టీని మనం చూస్తే ఇది ఒక సపోర్ట్ జోన్ని బ్రేక్అవుట్ చేసేసింది, రెసిస్టెన్స్ జోన్ని. ఇప్పుడు ఇది సపోర్ట్ రెసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఈ క్యాండిల్ పైనే ఇది ట్రేడ్ అవుతుంది, ఈ లెవెల్ కిందే ఇది ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, మళ్ళీ చూడండి ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, అర్థమవుతుందా? మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఈ లెవెల్స్ని మనం డిస్కస్ చేసుకుందాం, ఏ విధంగా ఇది ఫామ్ అవుతుంది, ఏ విధంగా దీని పరిస్థితి అని చెప్పి తీసుకుంది. ఇక్కడ వరకు 15 minutes టైం పీపుల్లో. ఓకేనా, వన్స్ ఇదిగో ఇది ఇలా బ్రేక్ చేసిందంటే ఇలా కిందకి ఈ లెవెల్ దాకా వస్తుంది, అర్థమవుతుందా? ఒకవేళ కానీ ఇది ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అయిందంటే మాత్రం ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇలా కన్సాలిడేషన్ జరుగుద్ది, అర్థమవుతుందా? లేదనుకుంటే ఎలా కాదు అనుకున్నాం అనుకోండి, అది ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటే వన్స్ హెవీ క్యాండిల్తో ఇలా బ్రేక్ చేసిందంటే మాత్రం ఇలా మళ్ళీ ఫస్ట్ ఇలా వెళ్ళిపోతుంది, అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే మాత్రం అది ఇలా ట్రేడ్ అవుతుంది, ఈ జోన్ లోపలే ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే అసలు ఓపెన్ అవడమే ఈ పైన ఓపెన్ అయిపోద్ది, పైన ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా పైకి వెళ్ళిపోద్ది. అది అబ్జర్వ్ చేయండి. లెవెల్స్ కూడా డ్రా చేస్తాను, లెవెల్స్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగో లెవెల్స్వి, ఓకేనా? ఈ లెవెల్స్ మీరు చూసుకోండి, ఇదిగో ఓకేనా, ఇదిగో లెవెల్స్. ఫ్రెండ్స్, నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇస్తాను, 2 numbers, వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మాట్లాడదాం. తర్వాత ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.